రెండు తెలుగు రాష్ట్రాలలో. ఇక్కడ కూడా మేము పోటీ చేసినాము. గతంలో కొన్ని చోట్ల ఎంపీగా పోటీ చేసినాము, కొన్ని చోట్ల మన అలయన్స్ లో కొన్ని చోట్ల పోటీ చేసినాము. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా రాబోతుండు. మీరు ఏం టెన్షన్ పడొద్దు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద కూడా దృష్టి పెడుతుండు. మాలాంటి వాళ్ళకి బాధ్యత ఇచ్చి సమస్యల మీద స్పందించమని చెప్పిండు. నేను ఒక బీసీ బిడ్డగా మీకు చెప్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఓయూ యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది ఎస్టీ నాయకులు, ఎస్సీ నాయకులు, అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించిన అందరూ మా పార్టీలో మాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చిండు ఒక కొత్త పార్టీ పెట్టి. అది మర్చిపోతే ఎట్లా అంటే రావద్దు. మీరు అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ మీరే ఉండాలి. అరే ఎంత అన్యాయం అంటే అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన ముఖ్యమంత్రి. ప్రజలు ఒకసారి తీర్పిచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఆయనను కూడా మీరు ఏలనగా మాట్లాడతారు. ఎంతవరకు కరెక్ట్ ఇది ఆలోచించాలి మీరు. ప్రజలు పట్టం కట్టినప్పుడు ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకోండి అమ్మా. దయచేసి అర్థం చేసుకోండి. మీరు 10 ఏళ్ళు మీరు కరెక్ట్ చేసి ఉంటే ఇటువంటి తప్పుడు పనులు చేయకపోతే మీరే అధికారంలో వచ్చేవాళ్ళు. అధికారం పోవడానికి కారణం మీరే. అది గుర్తుపెట్టుకొని దయచేసి ఇంకోసారి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడేటప్పుడు వీళ్ళే కాదు ఎవరైనా సరే ఆలోచించండి. అయినా సమాజంలో మార్పు దశలో ఓ కొత్త తరం రాజకీయం చేయబోతుండు. అది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. మీరు పాత తరం రాజకీయాలు చేస్తా అంటే ఇప్పుడున్న జనరేషన్ యూత్ కి అర్థం కాదు. ఇప్పుడు కోరుకుంటుంది ఏంది? సమస్యల మీద ఫైట్ చేయండి, కరప్షన్ ని దూరం పెట్టండి, రాజకీయంగా వచ్చి డబ్బు సంపాదించడం కాదు, రాజకీయంగా ప్రజలకు సేవ చేయండి అని చెప్తుంటే మీరేమో రాజకీయాన్ని అడ్డంగా పెట్టుకొని కోట్లు దండుకోవడానికి రాజకీయ పార్టీలు పెట్టి ఈ రకంగా చేస్తుంటే ఎవరు నమ్ముతారు తల్లి? మీరు ఏదైనా మాట్లాడితే జాగ్రత్త మాట్లాడండి. యావత్తు తెలంగాణ మీ మాట మీద ఏదైతే మీరు మొన్న మాట్లాడిన చాలా బాధలో ఉన్నాం మేము. ఎందుకంటే ఏదో మీడియాని హైప్ చేసుకోవడానికి, మీరు హైప్ కావడానికి ఇంకేదో అంశం మీద మాట్లాడండి. లేకపోతే తిహార్ జైలుల పరిస్థితి ఎట్లుందో దాని గురించి మీరు మీడియా ద్వారా మాట్లాడండి. అంతేగాని మీరు మా నాయకుని గురించి మాట్లాడే అర్హత లేదమ్మా. ఇలా భారతదేశం అంతా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంటే మీరేమో ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఒకసారి అర్థం చేసుకోండి. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదృష్టం ఈ దేశంలో పుట్టినందుకు మేము గర్వపడుతున్నాం. ఒక బీసీ బిడ్డగా, ఒక ఎస్సీ బిడ్డగా, ఒక ఎస్టీ బిడ్డగా మీరు అర్థం చేసుకోవాలి. రాజకీయాలు మార్చడానికి పార్టీ పెట్టిండు ఆయన. రాజకీయాలు డబ్బు సంపాదించడానికి పార్టీ పెట్టలేడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన కింద మీద పడి ఎర్ర టెండలో షూటింగ్స్ చేసి ఆ డబ్బుల్ని ప్రజలకు ఇస్తుండు. మీరు ఏసీలలో కూర్చొని మీరు డబ్బు సంపాదిస్తున్నారు. ప్రజల పథకాల ద్వారా కొట్టేసిన డబ్బులతోటి మీరు ఏ కార్లలో తిరుగుతారు, ఏ హోటళ్లు కొన్నారు, మాకు అన్ని తెలుసు. అయినా నేను మాట్లాడలేకపోతున్నాం మేము. కానీ మరొకసారి చెప్తున్నా నేను, కవిత గారు కానీ మిగతా ఎవరైనా సరే ఇంకోసారి ఆ రకంగా మాట్లాడితే మాత్రం దీని పరిణామాలు వేరే రకంగా ఉంటాయని తెలియజేస్తూ మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తాను. ఇవాళ మా గౌరవ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు నేమూరు శంకర్ గౌడ్ గారు ఒక బీసీ బిడ్డ, అంతేనా, ఒక ఎస్సీ బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. నేను కూడా ఒక ఎస్సీ బిడ్డ. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీ బిడ్డలు అందరినీ సమానంగా చూసుకుంటూ పోతున్నారు. నేను చివరిగా ఒకటే మాట్లాడుతున్నారు. మనతో మీకు నాకు ఒక మంచి పరిచయం ఉందని కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కేసీఆర్ బిడ్డ కాకపోతే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో కుక్కలు కూడా డేకవక్క, మిమ్మల్ని కుక్కలు కూడా డేకవని ఒక ఓయో విద్యార్థిగా ఉద్యమాలు చేసింది మేము, విద్యార్థులు బలిదానాలు చేసుకునేది మేము, 1600 మంది విద్యార్థులు చనిపోయింది మేము. మా శవాల పైన మీరు తూలుతూ గద్దెనెక్కి కూర్చున్నారు. ఇవాళ అసెంబ్లీలో మేము ఇదే సెక్రటరీ దగ్గర అన్నా పవన్ కళ్యాణ్ గారు మన వాళ్ళకి ఎట్లా పనిచేసిండ్రో మీ అందరూ తెలిసిన విషయమే. ఇదే సెక్రటరీలో ఇదే విద్యార్థులం అందరం ఉద్యమాలు చేసిన వాళ్ళందరం ఈ సెక్రటరీలో కేటీఆర్ గారిని ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలని చెప్పి ఎవరో దగ్గర ఒక 100-200 మంది నాయకులు ఉంటే మాకు న్యాయం చేయమని చెప్పి కనీసం ఒక పథకం తెస్తే, ఒక 2 కోట్ల పథకం తెస్తే మేమందరం ఇవాళ బాగుపడేటోళ్ళం. రోడ్ల పైన తిరుగుతున్నారు. నీ జాగృతిలో పని చేసేటోళ్ళు ఏడున్నారు? కృష్ణని మర్చిపోయిన రాక మాణికేశ్వర్ నగర్ అన్న మన బీసీ బిడ్డలు, మాణికేశ్వర్ మన ఎస్సీ బిడ్డలు. మీరు ఇవాళ కొత్త బీసీ వాళ్ళని తెస్తున్నారు. మాణికేశ్వర్ నగర్లో రోడ్ల పైన తిరుగుతున్నారు. ఇంకా నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను అక్క. కాబట్టి దయచేసి చెప్తున్నాం, జనసేన పార్టీలో తెలంగాణ బిడ్డల లెక్క, ఓయూ బిడ్డల లెక్క, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన లెక్క
మేమందరం ఉన్నాం, మీ కథలు కూడా మేము చూసినాం. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయ్యి వాళ్ళ ప్రపంచంలో మొత్తం అంటున్నారు. మళ్ళీ మీరు కూడా ఆంధ్ర పార్టీ అంటే అది నచ్చదక్క. ఆంధ్ర ఓట్ల గురించి అన్నా, మీరు కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో మీ తన్నాడు మీ అయ్యా. ఓట్ల రాజకీయం చేసే రాజకీయ పార్టీ మీది. హిందీ గురించి నేర్చుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని మీరు మాట్లాడతారా? హిందీ భాష ఢిల్లీలపై మీరు హిందీ భాష కైకు బాత్ కడితే. కాబట్టి నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, ఇకపైన కూడా మీరు మాట్లాడేటప్పుడు దయచేసి మీ పైన నాకు గౌరవం ఉంది కాబట్టి అక్క, దయచేసి గౌరవ పవన్ కళ్యాణ్ గారి గురించి మంచిగా మాట్లాడాలని కోరుకుంటూ, ప్రేమతో నీ తమ్ముడు సంపత్ నాయక్ అక్క. థ్యాంక్ యూ మిత్రుల.